శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆ మధ్యప్పుడు కర్ణాటకలో మండ్యా దగ్గర 36 అడుగుల ఎత్తు రామానుజుల వారి విగ్రహం పెట్టారని తెలియగానే సంతోషంతో వెళ్ళి చూసొచ్చాం. ఎందుకు అంటే శంకరాచార్యుల వారిదో, రామానుజాచార్యుల వారిదో, మధ్వాచార్యుల వారిదో ఇలాంటి మహనీయుల విగ్రహాలు పెడితే సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కళ్ళు పొంగిపోతారు, అంతే కదా. ఇప్పుడు 108 అడుగుల ఎత్తు రామానుజుల వారి విగ్రహం తెలుగు గడ్డ పైన పెట్టారనేసరికి మనసు పొంగిపోయింది. అలాగే మీరు చూస్తే ఈ హైదరాబాదులో పెట్టిన విగ్రహం యొక్క సౌందర్యం కానీ, ప్రెసిషన్ కానీ, క్వాలిటీ కానీ వర్ణనాతీతం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మధ్య స్టాట్యూ ఆఫ్ గురించి ఎక్కడ విన్నా, ఎవరైనా వీడియో చేసినా, ఏం చేసినా కింద వస్తుంది ఒక బాధాకరమైన కామెంట్ ఉంది. ఏమిటంటే, అదేమిటండి 1000 కోట్లు ఒక విగ్రహానిక? అదేదో పూర్ పీపుల్కి ఉపయోగించవచ్చు కదండి. ఈ కామెంట్ చూడండి, ప్రతి వాడు రాసేది ఇది. ఒక్కసారి ఆలోచించండి. రాసే ప్రబుద్ధుల కోసం చెప్తున్నాను ఈ విషయం. డిసెంబర్ 2021లో, ఆ ఒక్క నెలలో డిసెంబర్ 2021లో కర్ణాటకలో మద్యానికి జనాలు ఖర్చు పెట్టింది 977 కోట్లు. న్యూస్ పేపర్లో పడింది అది. ఒక్క నెలలో ఒక్క కర్ణాటకలో 977 కోట్లు. ఎవడికి పనికొచ్చింది? తెల్లారి పొద్దున అయ్యేసరికి వాడితో వాడు తాగిన మద్యం ఉంటుందా? అక్కడ రావా మనకి ఇలాంటి ప్రశ్నలు? ఎందుకు మద్యం కోసం తగలేస్తున్నారు? దాన్ని ఆపుదాము. ఈ ఆవేశాలు, ఈ పూనకాలన్నీ అక్కడ రావా? ఒక మహనీయుడి విగ్రహం పెడితే అక్కడ వస్తాయా? ఏం బుద్ధి అండి అది. అసలు కృష్ణదేవరాయల వారు కానీ, లేకపోతే రాజరాజ చోళుడు కానీ ఇలా అనుకుని ఉంటే మనకు ఒక హంపి కానీ, ఒక బృహదీశ్వరాలయం కానీ ఈనాడు ఇంత గొప్ప పర్యాటక స్థలాలు అయ్యేవా? వాళ్ళందరూ అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అని అదంతా తినేసి ఉంటేను చక్కగా ఇక్కడ కట్టారు కదా, అది చూసి ఆనందించవచ్చు కదా. అలాగనే ఈ విగ్రహం కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 2014లోనే ఇప్పుడు మొదలుపెట్టారు. 1200 మంది శిల్పులకి జీవనోపాధి ఇచ్చిన, కింద ఉన్న స్తంభాలు అవన్నీ చూస్తే మీరు చాలా ఉన్నాయి. 1200 మంది శిల్పులకి అన్నం పెట్టింది. అలాగే ఎంతో మంది కార్మికులు అక్కడ పనిచేస్తారు, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ భోజనం పెడుతోంది ఈ రాసిన ప్రబుద్ధుడు ఉన్నాడు. వీడు ఎవడైనా ఒక 10 మంది శిల్పుల్ని ఇంటికి పిలిచి ఎప్పుడైనా ఒక 4 రోజుల పాటు భోజనం పెట్టాడు. అలాగనే మనం ఇలాంటి కబుర్లు ఎవరికి చెప్పాలి అంటే, పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పుకోండి ఇలాంటి కబుర్లన్నీ. అంతేకాని మీరు చూస్తే కనుక జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ళు చూస్తే నేత్ర విద్యాలయ అని చెప్పి ఒక స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ అవన్నీ పెట్టారు. అక్కడ అంధులకి ఉచితంగా విద్య నేర్పిస్తారు. అసలు వాళ్ళ స్లోగనే ఎంత గొప్పగా ఉంటుందో. దే మే నాట్ హ్యావ్ సైట్ బట్ దే హ్యావ్ విజన్ అని ఉంటుంది. దానికోసం ఎంత పాటు పడుతున్నారంటే, ఇదివరకు బ్రైలీలో నేర్చుకునేవారు కదా, అలా కాకుండా ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళందరికీ ఉచితంగాను అద్భుతమైన విద్య, దాంతోపాటు సంస్కారం కూడా నేర్పిస్తున్నారు. అసలు అంధులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మీరు చదువుకునేటప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇదంతా ఫ్రీగా చేస్తున్నారు. అలాగే మత్స్యకారుల కుటుంబాల కోసం బస్సులు కూడా వెళ్ళని ప్రదేశాల్లో ఫ్రీగా పాఠశాలలు పెట్టి చదువు నేర్పిస్తున్నారు. వేదిక యూనివర్సిటీలు పెట్టి కొన్ని వేల మందికి వేదం నేర్పించి ఉచితంగా వాళ్ళ జీవనోపాధికి కారణమయ్యారు. అలాంటి వాళ్ళని మనం పూర్ పీపుల్కి చేయలేదేమిటని అడిగేది. ఈ న్యూ ఇయర్కి డిసెంబర్ 31 తారీఖు రాత్రి మద్యపానం కోసం డబ్బులు తగలేస్తూ ఉంటారు చూడండి. వెళ్ళి మీకు నోరు ఉంటే కనుక వాళ్ళ మీద పడండి, అప్పుడు దేశం మారుతుంది. అలాగనే ఆ విగ్రహాన్ని కూడా మనబోటి వాళ్ళు ట్యాక్సులు కట్టిన వాటితో వీధి చివర్ల విగ్రహాలు పెడుతూ ఉంటారు. అలాగ పెట్టలేదే. మేము ఇక్కడ విగ్రహం కడుతున్నాము, ఇష్టం ఉన్న వాళ్ళు ఇవ్వండి అంటే, శంకరాచార్యుల వారి విగ్రహం రామానుజుల వారితో అయితే నాబోటి వాళ్ళు ఎంతమందో డొనేషన్స్ ఇస్తారు. అలాంటివన్నీ కూడబెట్టి దాంతో కట్టారు. ఇంకా మీకు నొప్పులు ఎందుకు? హాయిగా చూసి ఆనందించండి. పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి ఈక్వాలిటీ అంటే ఏంటో చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీ పిల్లలందరికీ చెప్పి తీరాలి ప్రతి వాళ్ళు. దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు ఎందుకు పెట్టారు? మనకి కొన్ని థీరీలు తెలుసు తప్ప ఇప్పుడు సరిగ్గా చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే, రామానుజుల వారు పుట్టినప్పుడు ఈ అంటరానితనం అనేది ప్రబలంగా ఉండేది. అలాగే స్త్రీలకి మంత్రోపదేశం లేదు అని వాళ్ళని వంటింట్లో కూర్చోబెట్టి అలాంటివి చాలా జాడ్యాలు వచ్చేసాయి సమాజంలోకి. ఆయన వాటన్నిటిని క్లీన్ చేసిన మహనీయులు. అసలు రామానుజుల వారు మేల్కోటే అని ఒక పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ కర్ణాటకలో. అక్కడ ఒక చారిత్రాత్మకమైన పని చేశారు. ఏమిటంటే, దళితులందరినీ ఆలయంలోకి ప్రవేశింపజేశారు. ఆ కాలంలో అసలు దళితుల్ని రానిచ్చేవారు కాదు. వాళ్ళు బయట ఎక్కడో రోడ్డు మీద నించుని అక్కడి నుంచి అలా చూసి నమస్కారం పెట్టుకెళ్లాల్సిందే పాపం.
కానీ భగవంతుడు కూడా దగ్గర కూడా కులాలు ఏమిటి? సామాన్యంగా కులాలంటే మనం ఏదో సాంప్రదాయం కోసం ఏదో పాటిస్తాం, వేరే విషయం. భగవద్భక్తిలో కూడా కులాలు ఏమిటండి? అది రామానుజుల వారికి బాధ వేసి వాళ్ళందరినీ ఆలయ ప్రవేశం చేయించాలి అంటే అక్కడ కొన్ని వందల మంది ఎదుర్కొని కుదరదు అని చెప్పారు. అప్పుడు రామానుజుల వారు ఒక్కరు ఒకవైపు సింహంలాగా నిలబడి కొన్ని వందల మందితో వాదించి వాళ్ళందరినీ ఓడించి దళితులందరినీ ఆలయంలోకి తీసుకువెళ్ళారు. ఇప్పటికి కూడా మేల్కోటలో ఆలయంలో జరిగే కొన్ని సేవల్ని దళితులే చేస్తారు. అది రామానుజుల వారు చెప్పి ఉంచారు. అది ఆ మహనీయుడు చేసింది. అందుకని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అలాగనే ఒక మహమ్మదీయ సుల్తాన్ కూతురు స్వామి మీద మనసు పారేసుకుంది, విష్ణుమూర్తి మీద. ఒక మూర్తి అంటే ఆ మేల్కోటలో ఉన్నది ఆ అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. చివరికి ఆ విగ్రహాన్ని వదిలి ఉండలేక స్వామిని చేరుకోవాలనే తపనలో దేహాన్ని వదిలేసి అక్కడ పడిపోయింది ఆలయం దగ్గర. అప్పుడు రామానుజుల వారు మహమ్మదీయురాలు అయితే ఏమిటి, హిందూ అయితే ఏమిటి, ఎవరైనా ఒకటే, కానీ భగవంతుడి కోసం ప్రాణం వదిలింది కదా అని చెప్పి ఆ అమ్మాయి మూర్తిని తయారు చేయించి మేల్కోటలో చెలువనారాయణ స్వామి పాదాల దగ్గర పెట్టి ఆ అమ్మాయికి బీబీ నాచ్యార్ అని పేరు పెట్టారు. ఆ రకంగానే బీబీ నాచ్యార్ స్వామికి భార్య అయిందనమాట. చూడండి, ఇక్కడ హిందువా ముస్లిమా ఏమీ లేదు, భక్తి అనేది ఒక్కటే. అలా అన్నిటినీ సమానంగా చూశారు కాబట్టి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సనాతన ధర్మంలో శూద్రులకు కానీ స్త్రీలకు కానీ ఉపనయనం అనేది దాదాపుగా లుప్తమైపోయింది. రామానుజుల వారు సమాశ్రయణం అనే మార్గాన్ని శూద్రులందరూ కూడా అర్హులే, స్త్రీలందరూ కూడా అర్హులే అని ఉపనయనం లాంటి ప్రక్రియను అందరికీ చేయించారు. అందువల్ల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే అది కిట్టక 4 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. మనబోటి వాళ్ళైతే బాబోయ్ నాకెందుకు రా బాబు తలనొప్పులని నేను బయటకు వచ్చేస్తాం. ఆయన అలా కాదు, ఆయన జీవితాంతం 120 సంవత్సరాల పాటు దళితులైనా ఇంకెవరైనా అందరూ సమానమైన దానికోసం పోరాడారు మహనీయులు. చివరికి ఆయన ఆఖరి స్టేజ్కి వచ్చేసినప్పుడు, వృద్ధులైపోయినప్పుడు 2 భుజాల మీద చేతులు వేసి కావేరీ నదికి స్నానానికి వెళ్ళేవారు. స్నానానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణుల భుజాల మీద చెయ్యి వేసి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు శూద్రుల భుజాల మీద చెయ్యేసేవారు. మనం సామాన్యంగా ఈ బాబాయ్ స్నానం చేసేస్తే నేను ఏదో పెద్ద మడండి అనుకుంటాం కదా. చూడండి ఎంత నాజూగ్గా అంటరాని అనే దాన్ని దూరం చేశారు. ఇలాంటివి రామానుజుల వారి చరిత్ర నిండా వందల సంఘటనలు. అవన్నీ నేను చెప్తే 2 గంటలు వీడియో చేయాలి. అందుకని ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలిచారు. ఇప్పటికి కూడా చూస్తే మన వీడియోలకి కొంతమంది ఒక కామెంట్ పెడుతూ ఉంటారు, చాలా బాధేస్తుంది. మా ఊళ్ళో ఫలానా ఆలయం ఉందండి, అక్కడికి లోపలికి రానివ్వరు అంటరాని వాళ్ళని, మేము బయట నుంచే దండం పెట్టుకోవాలి అని. ఇప్పటికి కూడా అలాంటి జాడ్యాలు భగవంతుడి దగ్గర చూపించడం చూస్తే చాలా కన్నీరు వస్తుంది. ఇప్పుడు అలాంటి జాడ్యాన్ని పాటించే ఎవడో పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన రేపు పిల్లల్ని తీసుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళి ఇలా తలెత్తి చూసి ఒకసారి విగ్రహం గొప్పగా ఉంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనగానే వెంటనే ఆ పిల్ల ఎందుకు ఈక్వాలిటీ అన్నారు నాన్నగారు చెప్పండి అని అడిగింది అనుకోండి. ఈ విషయాలు చెప్తూ ఉంటే తను చేసిన తప్పుకి తల దించుకోడు, సిగ్గుతో చచ్చిపోడు, మారడు. అలా మార్చే మూర్తి ఆ భవ్యమైన రామానుజుల వారి మూర్తి. శ్రీమాత్రే నమః.